సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ కోరారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గోదావరి కని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడిలో ఫౌండేషన్ నిర్వహణలో పిల్లలకు పాకెట్ మనీ అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు గోదావరి కని కార్మిక క్షేత్రంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అంటే మా కూతురు ఆశ్రిత గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఉన్నది. మరి ఆమె బర్త్డే ఈరోజు. ఈ బర్త్డే సందర్భంగా మరి తప్పకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. ఎందుకంటే ఆ లక్ష్యంతోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బర్త్డే సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది చరిత్ర కలిగినటువంటి బడి. ఇక్కడ ఎంతోమంది ఈ స్కూల్ నుండి ఈ నేల నుండి చాలామంది ఈ గోదావరికని సమాజానికి ఉపయోగపడేటువంటి చాలామంది ఆవిష్కరించడం జరిగింది. నాయకులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, దొంగలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నుండే ఉప్మా తిని ఉన్నటువంటి వాళ్ళు. నేను కూడా ఇందులో చదువుకున్నాను. అందుకే ఈ చరిత్ర కలిగిన పాఠశాలలో ఈ గూటి కింద ఇందులో ఉండేటువంటి పిల్లల మధ్య ఆశ్రిత గాంధీ జన్మదినాన్ని జరుపుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గడ్డం రాజు, వడ్డేపల్లి దినేష్, సదానందం శ్రీనివాస్, వెంకటేష్, స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.